గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించిన ఈడీ అధికారులు, నేడు మరోసారి రావాలని తాకీదులు. భద్రాచలంలో సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న అధికారులు, తాత్కాలికంగా ఉండేందుకు గాను వసతి కూడా ఏర్పాట్లు చేస్తున్నామన్న ఆలయ ఈవో రమాదేవి. మలక్పేట యాకత్పుర నియోజకవర్గాల బీజేపీ నేతల నిరసన దీక్ష, టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీ ఘటనను సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్. తూళ్లూరు పోలీస్ స్టేషన్లో ఏపీ మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫిర్యాదు, అసెంబ్లీలో తమపై దాడి జరిగిందని, కారకులపై తగిన చర్యలు తీసుకోవాలని వినతి. ఇక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు మరోసారి ప్రశ్నించారు. సుదీర్ఘంగా సుమారు 10 గంటల పాటు కవితను ప్రశ్నించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కవితను ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను ఈడీ అధికారులు ప్రశ్నించడం ఇది రెండోసారి. ఈ కేసులో నిందితుడు అరుణ్ రామచంద్ర పిళ్ళైతో కలిపి కవితను ప్రశ్నించిన అధికారులు ఆ తర్వాత ఆమెను విడిగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. భద్రాచలంలో ఈ నెల 30న సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం, 31న మహాపుష్కర పట్టాభిషేకం జరగనుంది. ఈ నేపథ్యంలో కళ్యాణం, పుష్కర పట్టాభిషేకం తిలకించేందుకు వచ్చిన భక్తులకు ఉండేందుకు గాను గెస్ట్ హౌస్లే కాకుండా తాత్కాలికంగా ఉండేందుకు గాను వసతిని కూడా ఏర్పాట్లు చేస్తున్నామని, అంతేకాకుండా ఈసారి కొత్తగా వసతి గృహాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా భక్తులకు సౌకర్యం కల్పించడానికి ఓపెన్ చేస్తున్నట్లుగా ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. అలాగే మంచినీటి సౌకర్యం కోసం 6 జలప్రసాదాలు ఏర్పాటు చేస్తున్నామని, 5 భద్రాచలంలో, 1 పర్ణశాలలో ప్రారంభిస్తున్నామని, శ్రీరామనవమి మహాపుష్కర పట్టాభిషేకానికి 2,25,00,000 రూపాయలు ఖర్చు చేయడానికి బడ్జెట్ రూపొందించుకున్నట్లు తెలిపారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఈసారి ప్రత్యేకమైన ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుందని అన్నారు. మనందరికీ తెలుసు, మార్చి 30వ తారీఖు, మార్చి 31వ తారీఖు అంటే మార్చి 30వ తారీఖు శ్రీరామనవమి సందర్భంగా మరియు శ్రీరాముల వారి కళ్యాణము, మరియు 31వ తారీఖు ఈసారి ఏదైతే వస్తుందో 12 సంవత్సరాలకు వచ్చేటువంటి మహాపుష్కర పట్టాభిషేకం జరుగుతున్న సందర్భంగా భక్తులందరికీ అందరూ కూడా మన భద్రాచలను సందర్శించాలని ముఖ్యంగా అందరికీ ప్రార్థిస్తున్నాను. తర్వాత మనందరికీ తెలుసు, మనకు ముఖ్య కార్యక్రమాలన్నీ స్టార్ట్ అయ్యాయి. తర్వాత తలంబ్రాలు కలపడము అట్లాంటివి. తర్వాత 22వ తారీఖు మనకు ఉగాది రోజు నుంచి కూడా ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ ఇక్కడ మొదలు పెట్టడం జరుగుతుంది. తర్వాత మనకు అన్ని యాగశాలలో అన్ని నిర్మించుకున్నాము. అలాగే వచ్చే భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున కరోనా తర్వాత వస్తున్నారు కాబట్టి వారందరికీ కూడా మనము ఈసారి వచ్చేందుకు, వారికి ఉండేందుకు ఏర్పాట్లు కూడా అన్నీ చేయాలని చెప్పేసి, వారు ఉండేందుకు ఇక్కడ ఉన్నటువంటి గెస్ట్ హౌస్లే కాకుండా తాత్కాలికంగా ఉండేటువంటి వసతిని కూడా కల్పించడం జరుగుతుంది. అలాగే మంచినీటి సౌకర్యము, మజ్జిగ అలాంటివన్నీ కూడా చాలా మనం ఇక్కడ ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏదైతే మిథిలా స్టేడియం ఉందో దాన్ని కూడా సుందరంగా అలంకరిస్తున్నాము మనము. అందులో వచ్చేటువంటి భక్తులందరి కోసం వారి మంచినీటి సౌకర్యము, నీడ వారికి ఉండేట్టుగా ఏర్పాట్లు చేస్తున్నాము. ఈసారి కొత్తగా మనం కొన్ని వసతి గృహాలను కూడా టీటీడీ వారి ద్వారా కూడా ఒకటి భక్తులకు సౌకర్యం కల్పించడానికి ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే మంచినీటి సౌకర్యం కోసం భద్రాద్రి ఏదైతే మనము యాదాద్రిలో వేరే తీర్థ ప్రదేశాల్లో ఏవైతే ఉన్నాయో మనము నీటి కోసము జలప్రసాదం అనే దాన్ని ఒక 5+1 పర్ణశాల దగ్గర 6 జలప్రసాదాలను కూడా మనము అందించడం జరుగుతుంది. వాటిని 20వ తారీఖు 2 ప్రారంభించుకుంటున్నాము. మిగతా 29 వరకు మనం అవన్నీ కూడా అందిస్తున్నాము. వచ్చే భక్తులందరికీ కూడా ఎటువంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా వాళ్ళందరూ చక్కగా వచ్చి శ్రీరాముల వారిని దర్శించుకొని వారు తిరిగి వెళ్ళాలనేది నా ఉద్దేశం. జై శ్రీరామ్. మీకు తెలుసు, గత సంవత్సరం కంటే ఇది మహాపుష్కర పట్టాభిషేకం కాబట్టి ఈ సంవత్సరము 2.25 లక్షల అంటే 2,25,00,000 వ్యయాన్ని ఖర్చు చేయడానికి బడ్జెట్ని రూపొందించుకోవడం జరిగింది. అది ఎటువంటి లోటుపాటు లేకుండా
ఈసారి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా అన్నీ జరగడం జరుగుతుంది. ప్రత్యేకంగా శ్రీరామనవమిని ఇన్ని 3 సంవత్సరాల తర్వాత అది మహాపుష్కర పట్టాభిషేకం సందర్భంగా భక్తులందరూ వస్తున్నారు కాబట్టి భక్తులకు ఏ ఇన్కన్వీనియన్స్ లేకుండా ఏర్పాట్లు చేస్తాం. లడ్డూ ప్రసాదాల కౌంటర్లన్నీ కూడా అందుబాటులో ఉంచితే ఈసారి లాస్ట్ టైం కొంచెం ఇన్కన్వీనియన్స్ జరిగినందువల్ల ఈసారి బ్యారికేడింగ్ అన్నీ కూడా ప్రజలకు అనువుగా ఉండేటట్టుగా 70 తలంబ్రాల కౌంటర్స్ని, తర్వాత ప్రసాదాల కౌంటర్స్ని, వీటన్నిటిని కూడా మనము ఏర్పాటు చేయడం జరుగుతుంది. తలంబ్రాల కౌంటర్లు, ముత్యాల తలంబ్రాల కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ప్రసాదాల కౌంటర్లు కూడా మనం ప్రత్యేకమైన ప్రదేశాలు ఎవరైతే భక్తులు ఎక్కడి నుంచి వస్తారో ఆ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇక్కడ వరకు కూడా మనం వాళ్ళకి ప్రత్యేకంగా అందుబాటులో ఉంచడం జరుగుతుంది. టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీ ఘటనను సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు తెలంగాణ బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు మలక్పేట్, యాకత్పురా నియోజకవర్గాల నేతలు నిరసన దీక్ష చేపట్టారు. మలకపేట నేతలు దిల్సుఖ్ నగర్ లోని, యాకత్పురా నేతలు సైదాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు దీక్ష చేపట్టారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని తొలగించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు 1,00,000 చొప్పున ఆర్థిక సహాయం చేయాలని కోరారు. సభ్యుడు జోడో యాత్రలో మహిళలకు భద్రత లేదని వ్యాఖ్యానించినందుకు కేంద్ర ప్రభుత్వము ఒక కుట్రపూరితంగా నోటీస్ ఇవ్వడం జరిగింది. జోడో యాత్రలో రాహుల్ గాంధీ మాట్లాడింది నిజంగా కూడా ఈ దేశంలో భద్రత లేదు. ఈవెన్ మహిళలకు ఉత్తరప్రదేశ్లో ఎంతోమంది ఎస్సీ మహిళలను అక్కడున్న ఎమ్మెల్యేలు రేప్ చేస్తే పట్టించుకోలేని దిక్కుమాలిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అని చెప్పక తప్పదు. ఉత్తరప్రదేశ్లోనే కాదు, అటు బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలలో కూడా ఏ మహిళలకు రక్షణ ఉందని సందర్భంగా నేను అడగదలుచుకున్నా. రాహుల్ గాంధీ గారు చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులను అడగదలుచుకున్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ, అమిత్ షాలు, ఈ దేశంలో హోంమంత్రిగా ఉన్న అమిత్ షా ఈ దేశ రాజకీయ క్రీడలో ఆడుతున్న ఒక నాటకం. వాళ్ళకి ఎంతసేపటికి మతాల మధ్యన చిచ్చు పెట్టి కేవలము ఒక రాజ్యాకాంక్షతోటి ఈ దేశంలో ఉన్న 29 రాష్ట్రాలను ఏ రకంగా మనం బీజేపీ కైవసం చేసుకునే ఆలోచన తప్ప మరి ఈ యొక్క మహిళలను కాపాడాలని కానీ, అదే లఖింపూర్లో జరిగిన సంఘటనకు మరి అమిత్ షా ఎందుకో రాజీనామా చేయలేదు, నరేంద్ర మోడీ ఎందుకో మరి దాని మీద స్పందించలేదు. కానీ రాహుల్ గాంధీ గారు మాత్రం మహిళలకు రక్షణ లేదన్నందుకు మాత్రం స్పందించి నోటీసులు ఇవ్వడము, ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహసించే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఇదొక్కటే కాదు, ఎవరైతే ప్రతిపక్షం ఉన్నారో ఆ ప్రతిపక్ష నాయకుల మీద ఈడీ కానీ, ఏసీబీ కానీ, యాంటీ కరప్షన్ కానీ తోలి మమ్మల్ని ప్రశ్నించేటోడే ఉండొద్దు ఈ దేశంలో అనే ఒక నియంతృత్వ ధోరణిలో ఇలా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇది ఈ దురాక్రమణకు, ఈ యొక్క ఆలోచనకు ఎవరినైతే అడిగితే వాళ్ళ మీద ఈడీ నోటీసులు పంపడం, తద్వారా విచారణ పేరుతోని వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడము, ఈ యొక్క ప్రధానమంత్రి అమిత్ షా చేస్తున్న కుట్రకు ఇవాళ దేశ ప్రజలందరూ కూడా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం పరిడీలాలంటే ఆపోజిషన్ అండ్ పొజిషన్, అప్పుడే ద డెమోక్రసీ విల్ బి కంటిన్యూ. కానీ ఇక్కడ ఏమైందంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యులు జీవో నెంబర్ 1పై చర్చకు పట్టుబడగా తదనంతరం దాడులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తమ ఎమ్మెల్యేలు డోలా బాల వీరాంజనేయ స్వామి, గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేశారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై వెల్లంపల్లి, బాల వీరాంజనేయ స్వామిపై సుధాకర్ బాబు దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బాల వీరాంజనేయ స్వామి తూళ్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అసెంబ్లీలో తమపై దాడి జరిగిందని, కారకులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. వైసీపీ సభ్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు, సుధాకర్ బాబు, కారుమూరి నాగేశ్వరరావు ఎలిజాపై ఫిర్యాదు చేశారు. ఇక అసెంబ్లీలో జరిగిన ఘటనపై విచారణ జరపాలని విజ్ఞప్తి కూడా చేశారు. అసెంబ్లీ వీడియో ఫుటేజీ పరిశీలించాలని పోలీసులకు సూచించారు. శాసనసభ్యులుగా శాసనసభలో మాకు హక్కులు ఉంటాయి. మా హక్కులు ప్రజాస్వామ్యబద్ధంగా మేము అడుగుతున్నాం. ఈరోజు జీవో 1 మీద వాయిదా తీర్మానం ఇచ్చి రాష్ట్రంలో అందరినీ అరెస్ట్ చేస్తున్నారు. సభలు పెట్టుకోనివ్వడం లేదు, సమావేశాలు పెట్టుకోవడం లేదు. ఈ జీవోని రద్దు చేయమని చెప్పి మేము వాయిదా తీర్మానం ఇచ్చాం. స్పీకర్ గారు అంగీకరించకపోతే
స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి మేము రిక్వెస్ట్ చేసి ఈరోజు అలౌ చేయండి, డిస్కస్ చేయండి అంటే ముందుగా స్పీకర్ గారు మా స్వామి గారి మీద ఆ పేపర్ మీద చెయ్యేసి తోసేశారు. వెంటనే ఏదైనా ఉంటే మేము తప్పు చేస్తే స్పీకర్ గారు మా మీద యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేయాలి. సభని ఆటంకం చేస్తుంటే స్పీకర్ గారికి రైట్ ఉంటుంది, కానీ స్పీకర్ గారు పోడియం మీదకి వైసీపీ ఎమ్మెల్యేలు గోండాలలాగొచ్చి చాలా బాధ ఆవేదన కలుగుతుంది. 6 సార్లు ఎమ్మెల్యేగా శాసనసభలో ఉన్నాను, వాదోపవాదాలు చేసుకున్నాం, ఒకరికొకరు విమర్శించుకున్నాం, కానీ ఇంత దారుణంగా ప్రత్యక్షమైన దాడి చేసి శాసనసభ పరువుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం తీసింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అసలు పోడియం దగ్గరికి వైసీపీ ఎమ్మెల్యేలు రావాల్సిన అవసరం ఏముందని చెప్పి నేను అడుగుతున్నాను. మేము స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి మా నిరసన చేస్తున్నాం. ఒకవేళ స్పీకర్ గారికి నచ్చకపోతే స్పీకర్ గారు ప్రభుత్వానికి చెప్పి మా మీద సస్పెండ్ చేయడానికి రెజల్యూషన్ మూవ్ చేసి బయటికి పంపించాలి తప్ప ఈరోజు ఎమ్మెల్యేలు మా మీదకి వచ్చి దాడి చేశారంటే ఎంత దారుణంగా ప్రజాస్వామ్యం తయారైందో ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పుకుంటున్నాను. మా మీద దాడి చేయడం కాకుండా నీచాతినీచంగా సాక్షి పేపర్లో, సాక్షి టీవీలో మేము స్పీకర్ మీద దాడి చేశామట. అయ్యా స్పీకర్ గారు, మినిట్ టు మినిట్ వీడియో మీ దగ్గర ఉంది, వేయండి. మా వాళ్ళు ఎవరైనా సరే మీ మీద దాడి చేస్తే శాసనసభలో ఉరి తీయండి, నేను దానికి అంగీకరిస్తాను. మీరొచ్చి ఒక దళిత శాసనసభ్యుడి మీద మొదటి నుంచి ఒక ప్లాన్ ప్రకారం ఈరోజు ఎట్టి పరిస్థితిలో ఓడిపోయాం, రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ అసహించుకుంటున్నారు, దీన్ని డైవర్ట్ చేయాలంటే ఏం చేసినా సరిపోదని శాసనసభలో మా మీద దాడి చేయడానికి ఒక పథకం ప్రకారం వచ్చారు. రావడమే కాదు, చాలా దారుణంగా స్వామి గారిని అయితే ఒక 2-3 దళిత శాసనసభ్యులు వచ్చి దారుణంగా పొడిచారు. 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి బుచ్చయ్య చౌదరి గారు 6 సార్లు శాసనసభకు వచ్చారు. మాజీ మంత్రి, సీనియర్ వ్యక్తి, ఆయన మీద కూడా వెల్లంపల్లి వచ్చి దాడి చేశారు. మిగతా మా శాసనసభ్యుల మీద కూడా అందరూ వచ్చి దాడి చేస్తుంటే అందరూ చూస్తున్నారు తప్ప ఏ ఒక్కరూ దాన్ని నిరోధించే పద్ధతి లేకుండా చేశారు. మేమే తగ్గి వెనక్కి తీసుకున్నాం. అయ్యా స్పీకర్ గారు, మీ సమక్షంలో మా శాసనసభ్యుల మీద దాడి చేసి మళ్ళీ వైసీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ నాయకులు సిగ్గు లేకుండా, ఎగ్గు లేకుండా సభాపతి మీద మేము దాడి చేశామని తప్పుడు సమాచారం ఇస్తున్నారు. ప్రతి సెకండ్ వీడియో ఉంది. స్పీకర్ మీద ఆయనకు ముట్టినా సరే, ఆయన మీద దాడి చేసినా సరే, మా ఎమ్మెల్యేని మీరు ఏం చేసినా సరే దానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు మీ సమక్షంలో మీరు కళ్ళతో చూశారు, డైరెక్ట్గా పోడియం మీదకి వచ్చి మా శాసనసభ్యుల మీద దాడి చేస్తే ఇంత దారుణంగా మీరు స్పీకర్గా ఉండేటప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇటువంటి దారుణం జరగడం శాసనసభకి, ఈ రాష్ట్రానికి చీకటి రోజు. ఎప్పటికైనా సరే స్పీకర్ గారు సుమోటివ్గా, మీకు అధికారం ఉంది, ఎవరైతే శాసనసభ్యులు మా మీద దాడి చేశారో మీరు 2 కళ్ళుతో చూశారు, వెంటనే కేసులు పెట్టి వారిని అరెస్టు చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. 11 మంది వచ్చారు అధ్యక్ష. 11 మంది వచ్చి అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఏమైపోయారయ్యా, ఏమైపోయారు? మా సంగతి సరే, మీరేమైపోయారు? 11 మంది వచ్చారు. అయితే అచ్చెన్నాయుడు గారిని 3 కింద లెక్కవచ్చు అనుకున్నది వేరే అంశం, కానీ ఏంది నాకు అర్థం కాల. మీకే చిత్తశుద్ధి లేదు, ఆందోళన చేయటానికి కూడా కలిసి రానటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు. మీరు వచ్చి వాళ్ళు ఇక్కడ బీంకాలు పలికే పరిస్థితి చేస్తున్నారు. మీరేంటో నాకు అర్థం కాల. పైగా ఇంకోటి ఏంటంటే, మా మిత్రుడు రవి ఉన్నాడు, మా పార్టీలోనే ఉన్నాయండి, తర్వాత ఆ పార్టీలోకి వెళ్ళాడు, గెలిచిన వాళ్ళు ఒకడే. ఈయనేమో ఇక్కడ కాగితాలు తీసుకెళ్ళి రామకృష్ణకి ఇస్తున్నాడు, రామకృష్ణ గారు కాగితాలు చించి పైకి ఇసురుతున్నాడు. ఏంది చీప్ ఎత్తుగడలు ఏంటి? ఏం పోయే కాలం వచ్చిందా తమకి? ఇంత చీప్ గా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? మీరు వెళ్ళదలుచుకుంటే వెళ్ళండి స్వామి, మా చేత ఎందుకు మీరు బహిష్కరించబోకుంటారు? ఈనాడు పత్రికలో వేసుకోవడానికి లిక్కుమంటూ 11 మంది వచ్చారు, కలవాళ్ళేమో బయట కూర్చున్నారు. సిగ్గు అనిపించట్లేదా మీకు అని అడుగుతా ఉన్నా. సిగ్గు శరము లేకపోతే ఎలాగ చెప్పండి? ఊరిని కాగితాలు చించి స్పీకర్ గారి మీద వేసి అదేమో లైవ్ లో రావాలనే
తాపత్రయపడే చీప్ ఎత్తుగలకి ఎందుకు దిగజారుతారు? దమ్ముంటే బయటికి వెళ్ళండి, చెప్పుకోండి. షంషేర్ గా ఏదో నిన్న చెప్పారు కదా, 3 గెలిచాం, ఇక వచ్చేస్తుంది కోసుకుంటున్నారుగా, కోసుకోండి వెళ్ళి. అక్కడ ఏమిటి ఈ చీప్ గా ఇంత న్యూసెన్స్ గా ఎందుకు చేస్తున్నారయ్యా? మీకు దండం పెడతాం, వెళ్ళండి బయటికి, లేకపోతే మేము సస్పెండ్ చేయాలి. మా చేత ఎందుకు సస్పెండ్ చేయించుకుంటారు? కాస్త సిగ్గు శరంగా వ్యవహరించండి. గౌరవమైనటువంటి ప్రతినిధులు సిగ్గు శరంతో వ్యవహరిస్తే మంచిది. అచ్చెన్నాయుడు గారు కింద కూర్చుంటాడు, పైకి మిమ్మల్ని లెగ్గొడతాడు. ఆయన పైకి ఎక్కితే ప్రమాదం అనుకున్నాడో ఏమో మరి నాకు అర్థం కాలేదు. అయ్యా పెద్దవారు మీరు, బుచ్చి చౌదరి గారు అందరికన్నా చాలా వయసులో పెద్దవారు, అనుభవజ్ఞులు, మీరు కూడా చీప్ గా ఎందుకండి బిహేవ్ చేస్తారు? ఆ కాగితాలు చెప్తారు రాజ్యాంగం లేదు, ఏమీ లేదు. ఆయన అడగండి, పార్టీ లేదు, ఏదో లేదని అక్కడ అన్నాడు. రాజ్యాంగం గురించి ఏమో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు. రాజ్యాంగాన్ని కూనీ చేసినటువంటి మొదటి బ్రేక్ తీసుకుందాం. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు అనుభవించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురి పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చేయి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కో ఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కో ఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాము. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కో ఫ్రీ నిజంగానే అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. ఈరోజు మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కో ఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కో ఫ్రీ, మీ ఆల్కో ఫ్రీ. ఈ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కో ఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కో ఫ్రీ మిస్టర్ ఆల్కో ఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. జిఎంపి సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. జగిత్యాల మేడిపల్లి మండలం కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ నిధుల నుండి పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ సహకారంతో మంజూరైన మేడిపల్లి మండల కేంద్రం నుంచి గోవిందారంకు 2 లైన్ల రహదారి నిర్మాణ పనులు ప్రారంభించాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందారం సర్పంచి కరెంట్ల మధుకర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలకు మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో
పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ సూచన మేరకు మండల కేంద్రం నుంచి గోవిందారం వరకు 2 లేన్ల రహదారి విస్తరణ పనుల కోసం 25 కోట్ల రూపాయలు CRF గ్రాంట్ కింద మంజూరు చేయడం జరిగిందని, నిధులు మంజూరు జరిగి సంవత్సర కాలం గడుస్తున్నా కూడా కాంట్రాక్టర్ కు వర్క్ అగ్రిమెంట్ జరిగినా ఇక్కడున్నటువంటి అధికారులు మరియు స్థానిక ఎమ్మెల్యే ఈ పనులు ప్రారంభించకుండా ప్రజలకు అసౌకర్యాన్ని కలిగించడని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ఏజెంట్లను ప్రభావితం చేశారని ఆరోపించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ వైసీపీ అభ్యర్థి రవీంద్రారెడ్డిపై అమరావతి ఉద్యోగ సంఘం నాయకులు మండిపడ్డారు. ఓటర్లను ప్రభావితం చేశారని అనడం అర్ధరహితమని తెలిపారు. చేసిన వ్యాఖ్యలు సరికాదని చెప్పారు. మీ తండ్రి వెన్నుపూస గోపాల్ రెడ్డి అంటే మాకు చాలా గౌరవం ఉందని, అన్యాయం జరిగిందని భావిస్తే న్యాయపరంగా వెళ్లవచ్చని సూచించారు. మా ఈ నెల 2వ తేదీ కార్యాచరణ ప్రకటిస్తూ మన చీఫ్ సెక్రటరీ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ నెల 9వ తేదీ నుంచి రేపు నెల 5వ తేదీ వరకు కూడా మేము కార్యాచరణ ప్రకటించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా 9వ తేదీ నుంచి రేపు నెల 5వ తేదీ వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి మేము కార్యాలయాలకు అటెండ్ అవ్వడం. రెండోది వచ్చేసి తర్వాత ఏదైతే 17 నుంచి 20వ తేదీ వరకు మేము ప్రతి ఒక్క కార్యాలయానికి వెళ్ళి ఉద్యోగితో చెయ్యి కలుపుదాం, ఉద్యమానికి సహకరించండి లేదా బలోపేతం చేయండి అనే నినాదంతో మేము 17వ తేదీ నుంచి కూడా కార్యాలయాలకు వెళ్ళడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 27వ తేదీ ఏదైతే కరోనా సమయంలో ఎంతో ఉద్యోగస్తులందరూ కూడా ఫ్రంట్ వారియర్గా నిలబడి ఆ సమయంలో చనిపోయిన వారికి కారుణ్య నియామకాలు చేయాలని చెప్పేసి కోరాం. కానీ ఇంతవరకు కూడా అది రూపం దాల్చలేదు. కాబట్టి 27వ తేదీ కూడా అలాంటి వాళ్ళ ఇండ్లకి వెళ్ళి మేము ఒక ఓదార్పు మాదిరి ఏం జరిగింది, ఇంకా ఎందుకు అపాయింట్మెంట్ రాలేదనే విషయాలు కూడా సేకరించే విధంగా కూడా ఒక కార్యాచరణ అనేది ఉంది. ఆ తర్వాత 5వ తేదీ వరకు కూడా మేము నల్ల బ్యాడ్జీలను కంటిన్యూ చేస్తూ ఉంటాం. అప్పటికి కూడా ప్రభుత్వం గిన చలనం లేకపోతే అప్పుడు మేము మరి కార్యాచరణలో రాష్ట్ర కార్యవర్గం అంతా కూడా 5వ తేదీ మన రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి బొప్పరాజు వెంకటేశ్వర గారి నిర్ణయం మేరకు మరి సెకండ్ స్టెప్లో ఉద్యమాన్ని ఉద్ధరణ చేసే పరిస్థితి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే ఏపీజేఎస్ అమరావతి ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన తర్వాత ఉద్యమ కార్యాచరణ అమల్లోకి వచ్చిన తర్వాత మీరంతా చూశారో లేదో, ఇప్పుడైతే గిన ప్రభుత్వం మనకి 3,000 కోట్ల రూపాయలు ఈ నెలాఖరు లోపల వేస్తామని చెప్పింది. దానికి మేమంతా కూడా రాష్ట్ర కార్యవర్గం కూడా ఒకసారి నిర్ణయించుకున్న తర్వాత యాక్చువల్గా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయమైనటువంటి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి హామీలకే మాకు ఇంతవరకు నెరవేరడం లేదు. ఒక చీఫ్ సెక్రటరీ గారు రిటర్న్గా ఇచ్చిన దాని మీద మాకు నమ్మకం లేదని చెప్పిన తర్వాత ఉద్యమాన్ని మళ్ళా మేము కొనసాగించడం జరిగింది. కానీ ఆ కాలక్రమంలో కూడా ఆ 3,000 కోట్లలో కూడా ఇప్పటికి చాలా వరకు అమౌంట్ క్రెడిట్ అవుతున్నాయి. కాబట్టి మేము ఏపీజేఎస్ అమరావతి తరఫున కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే వాళ్ళు 30 తేదీ డెడ్లైన్ పెట్టుకొని వేస్తామన్నారో అవి కూడా వేస్తున్నందుకు
సంతోషపడుతున్నాం. ఉదాహరణకి మన ఆర్టీసీ వాళ్ళకి ఎన్నో సమస్యలు అంగన్వాడీ వర్కర్ల చలో విజయవాడ ధర్నా కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉద్యోగాలను క్రమబద్ధీకరించి కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు అందజేయాలని, పేస్ యాప్ ను రద్దు చేయాలని కోరుతూ అంగన్వాడీలు జిల్లా వ్యాప్తంగా బయలుదేరి విజయవాడలో జరిగే రాష్ట్ర వ్యాప్త ధర్నా బహిరంగ సభకు కదం తొక్కారు. అంగన్వాడీలు చేపట్టే చలో విజయవాడ కార్యక్రమాన్ని ముందుగానే పసిగట్టిన పోలీసు వర్గాలు ముందస్తు నిర్బంధాలకు పూనుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు అంగన్వాడీలు కదలికలపైన, యూనియన్ నాయకులపైన నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం నుండి అంగన్వాడీ కార్యకర్తలకు ధర్నాలకు అనుమతి లేదని తెలుపుతూ ఇళ్లకు వెళ్లి నోటీసులు కూడా అందజేశారు. కొంతమంది అంగన్వాడీ కార్యకర్తలు ఇళ్లకు వెళ్లి పోలీసులు పెద్ద ఎత్తున హౌస్ అరెస్టులు కూడా చేశారని సిఐటియు నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో అధికార ప్రభుత్వానికే తమ న్యాయమైన కోరికలను తెలుపుకునేందుకు కూడా అనుమతి లేదని తెలుపుతూ అంగన్వాడీలు పోలీస్ స్టేషన్లలో ప్రభుత్వ విధానాల పట్ల, పోలీసులు తీరు పట్ల తీవ్ర నిరసనను తెలుపుతూ నినాదాలు చేశారు. అంగన్వాడీ టీచర్లు ఆయాలను అరెస్ట్ చేసిన నాయకులను, కార్యకర్తలు విడుదల చేయాలి. నాన్ అరెస్ట్ నాయకులను, కార్యకర్తల్ని అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తుంటే ప్రభుత్వానికి ఉలికెందుకని సిఐటియు నాయకులు ప్రశ్నించారు. అరెస్టులు, దాడులు, నోటీసులు అంటూ పోలీసులకు అత్యుత్సాహం ఎందుకని అన్నారు. మహిళలను రాత్రిపూట పోలీస్ స్టేషన్లో ఉంచకూడదని నిబంధనలు ఉన్నా దానిని తుంగలో తొక్కి అర్ధరాత్రి నుండి ఇప్పటి వరకు స్టేషన్లోని మహిళలను ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు అరెస్టులు చేస్తున్నారని అడిగినందుకు సిఐటియు నాయకులపైన సామర్లకోట సిఐ పోలీసులు ప్రతాపాన్ని చూపే ప్రయత్నం చేశారని అన్నారు. ఉమ్మడి డిమాండ్ల సాధన కోసం చలో విజయవాడకు పిలుపునిచ్చిన అంగన్వాడీలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. జిల్లాలో ఎక్కడికక్కడ వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లపై నిఘా ఉంచి వచ్చిన వారిని వచ్చినట్టే అదుపులోకి తీసుకున్నారు. పలు జిల్లాల్లో వారిని రాత్రంతా పోలీస్ స్టేషన్లలోనే ఉంచారు. కాలకృత్యాలకు వెళ్లనీయకపోవడంతో వారంతా నరకయాతన అనుభవించారు. కొందరు అస్వస్థతకు గురయ్యారు. సిఐటియు అనుబంధ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 28 జిల్లాల నుంచి అంగన్వాడీలు విజయవాడకు తరలివచ్చారు. దీంతో విజయవాడలో ధర్నా చౌక్ వెళ్లే మార్గాలను పోలీసులు మూసేశారు. ధర్నాలో పాల్గొనడానికి వచ్చిన అంగన్వాడీలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించిన ఈడీ అధికారులు. నేడు మరోసారి రావాలని తాకీదులు. భద్రాచలంలో సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న అధికారులు. తాత్కాలికంగా ఉండేందుకు గాను వసతి కూడా ఏర్పాట్లు చేస్తున్నామన్న ఆలయ ఈవో రమాదేవి. మలక్పేట యాకత్పుర నియోజకవర్గాల బీజేపీ నేతల నిరసన దీక్ష. టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీ ఘటనను సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్. తూళ్లూరు పోలీస్ స్టేషన్లో ఏపీ మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫిర్యాదు. అసెంబ్లీలో తమపై దాడి జరిగిందని, కారకులపై తగిన చర్యలు తీసుకోవాలని వినతి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.